రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తామన్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలిలో అన్నా క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30లోగా రాష్ట్రమంతటా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. కావలిలో కార్మికులు, శ్రామికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఒంగోలు బస్టాండ్ సెంటర్ లేదా పెద్దపవని బస్టాండ్ సమీపంలో మరొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆకలి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లో మాజీ సీఎం మూసివేసి పేదల కడుపులు కొట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూల కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు, ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులు కలిసే నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు, వారందరూ కూడా సమయానికి భోజనం చేయాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018వ సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం, అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదనే విధంగా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకంగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసినటువంటి వైనం, దాన్ని తిరగరాస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి యథేచ్ఛగా భోంచేయచ్చు, మంచి ఆహారం తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించారు. అందులో భాగంగా రేపు సెప్టెంబర్ 30 తేదీ లోపల రాష్ట్రం